ఏ విషయంలో మొహమాట పడ్డా పర్వాలేదు కానీ, తిండి విషయంలో అస్సలు మొహమాట పడకూడదు. ఈరోజు నేను అమృతం లాంటి చేపల పులుసు మిస్ అయ్యేదాన్ని. మొహమాటం ఎందుకు పడకూడదు అన్నానంటే, పొద్దున్న నా ఫ్రెండు చికెన్ తెచ్చుకోవద్దు, లైవ్ ఫిష్ తీసుకున్నాను. మంచిగా నువ్వు కూడా వండుకో నేనిస్తానని చెప్పింది. కొంచెం నాకు మొహమాటం వేసి, నాకు చేపలు అలవాట్లేదు అన్నాను. ఈ మాట విన్న మా ఆయన, "ఎందుకు అలా చెప్తున్నావు? లైవ్ ఫిష్ దొరకటమే కష్టం తీసుకోలే" అన్నారు. మా ఆయన ఇచ్చిన సలహాతో ఓకే చెప్పి, గబగబా చింతపండు నానబెట్టేసి 10 నిమిషాల్లో చేపల పులుసు చేసేసా. చేపల పులుసు ఎలాగ చేయాలో, చేపల్ని ఎలా క్లీన్ చేయాలో మీకు కూడా చెప్తాను. ముందుగా గల్లుప్పు వేసి చేపలను బాగా రుద్దాలి. తర్వాత నీళ్లతో 4, 5 సార్లు బాగా కడిగి ఒక్క నిమ్మకాయ తీసుకొని గింజలు లేకుండా చేపల ముక్కల మీద పిండాలి. ఒక్క నిమిషం అలా వదిలేయండి. తర్వాత నీళ్లతో కడిగేసి బియ్యం కడిగిన నీళ్లు పోసి పెట్టండి. అంతలో ఒక స్టీల్ బాండి తీసుకొని సరిపడినంత నూనె, అందులో ఒక 5, 6 గింజలు మెంతులు వేసి సరిపడినంత కారము, సంబారు పసుపు అంటామండి దీన్ని మేము. ఇంకా సరిపడినంత అల్లం పేస్ట్, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టిన చేప ముక్కలను కూడా తీసుకొని వాటర్ తో కడిగేసి ఇందులో వేయండి. చేప ముక్కలకు మసాలా అంతా బాగా పట్టించి చింతపండు గుజ్జు చిక్కగా తీసి పోయండి. అంతేనండి. పొయ్యి మీద పెట్టి సరిపడినంత గల్లుపు వేసి మూత పెట్టేయండి. 10 నిమిషాలు ఉడికిపోయిద్ది. అన్నము చేపల పులుసు రెండు ఒకేసారి వెలిగించానండి. ఇంకా అన్నం ఉడకలేదు కానీ చేపల పులుసు మాత్రం రెడీ అయిపోయింది. ముక్కలు చెదురు కాకుండా మంచిగా ఉడికిందండి. అబ్బా నోరు ఊరిపోతుంది తిందాం అనుకునేసరికి. ఇదిగోండి మా ఫ్రెండ్ అడ్జస్ట్ ఫండ్ పెట్టిస్తుంది. ఇంక ఈ పని అయిపోయాక తినటమే. మా వాళ్ళు చూడండి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను ఆగమని చెప్పినా కూడా నేను రాకుండానే తినేస్తున్నాను. ముందుగా చేపల పులుసు ఒత్తుగా కలుపుకొని తింటాను. తర్వాత చేప ముక్కలను టేస్ట్ చూస్తాను. కొంచెం చేప ముక్కల్లో ముళ్ళులు ఉంటాయి కదండి, మెల్లగా తీసుకొని తింటాను.